టుడే కార్తీక దీపం ఎందుకైనా మంచిదని తాళం కూడా వేశానండి అని పారిజాతం అంటుంది. సూరజ్ని పన్నమ్మాయిని లోపల పెట్టి తాళం వేసి వచ్చి శివనారాయణతో అంటుంది, ఇది వాడి మీద అని చెప్పి నేను వెళ్ళి తాళం తీస్తానని చెప్పేసి వెళ్ళి సూరజ్ ఉన్న అవుట్ హౌస్ తాళం తీస్తుంది పారిజాతం. ఇదేంటి ఇది వాడి మీద పడి అరాచకం చేసుకుంటుందంటే ఇలా చీపురు పట్టుకునింది అని అనుకుంటుంది పారిజాతం. అయినా సరే మనం తగ్గకూడదు, రచ్చ చేయవలసిందే అని. అయ్యో అయ్యో చూస్తారేంటండి, చూసారా ఈ అరాచకం, చూడండి బుద్ధిమంతుడని పట్టుకొచ్చి పెట్టారు, ఉండడానికి చోటిస్తే మన కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడండి అని అంటుంది పారిజాతం. గ్రానీ వేసిన ప్లాను మనం సపోర్ట్ చేయవలసింది, గ్రానీ వేసిన ప్లాన్ ఇదా, అయితే మనం సపోర్ట్ చేయవలసిందే అని జోష్న అనుకుంటుంది. ఎవరైనా తీసుకొచ్చే ముందు వాడికి ఉన్న గుణగణాలు ఏంటి, పద్ధతులు ఏంటని తెలుసుకుని తీసుకురావాలని పారిజాతం అంటుంది. ఏ సూరజ్ ఏంటిది అసలు, శివనారాయణ అంటే ఏమనుకుంటున్నావు, నిప్పు నిప్పు ఆయన నిప్పురా అని పారిజాతం అంటుంది. ఇలా అర్ధరాత్రి అమ్మాయిని గదిలోకి పిలవడం చుట్టుపక్కల వాడు చూస్తే ఏమనుకుంటారో తెలుసా, అమ్మో నాకు చెప్పనే లేదండి, పైగా మీ ఇంట్లో ఫ్రెండ్గా వచ్చి ఆడపిల్ల ఉంది, ఇలాంటి పోకిరిగాలను తీసుకొచ్చి, పైగా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది, ఇలాంటి పోకిరిగాలను తీసుకొచ్చి హౌసెస్లో పెట్టుకున్నామంటే మన గురించి జనాలు ఏమనుకుంటారండి, అమ్మ నమ్మించి మోసం చేసావు కదరా అని అంటాడు. పారిజాతం నువ్వు ఆగు అని శివనారాయణ అంటాడు. సూరజ్ ఏంటిది అని అడుగుతారు. ఎవరా అమ్మాయి అని అడుగుతాడు. అయ్యో ఇంకా అంటారేంటండి బాబు, ఇంకా నాంచుతారేంటండి బాబు అని పారిజాతం అంటుంది. చూస్తుంటే అర్థం కావట్లేదా అనేసి అంటుంది. అమ్మ చూసినా నువ్వు లోపలికి వెళ్ళమ్మా, ఇలాంటివి చూడకూడదు అని అంటుంది. ఏం చేస్తామమ్మా, ఇదంతా మన కర్మ అసలు అని అంటుంది. అవును సుమిత్ర, వీరిని మంచితనం కూడా నీకు ధైర్యం అయిపోతుంది, ఈ నేరానికి శిక్ష ఈ సూరజ్ గాడిని ధైర్యం ఎవరు చూడకుండా చూడాలి. అర్ధరాత్రి లవర్ని తెప్పించుకున్నాడు. అమ్మ సుమిత్ర, నీలాంటి దైవభక్తులు ఇలాంటి సూరజ్ గాడిని చూసిన సూరజ్ లాంటి పాపిని కళ్ళతో చూడకూడదమ్మా, పాపం తగులుతుంది సుమిత్ర, వెంటనే జోష్నాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోమ్మా అని పారిజాతం అంటుంది. పారిజాతం ఆగు నువ్వు అని శివనారాయణ అంటాడు. ఈ దరిద్రుడిని ఇంట్లోంచి బయటకు పంపించేయాలండి అని అంటుంది. పిన్ని అని దశరథ అంటాడు. తప్పు చేస్తే తిరుగు కాదు, పాపం ఆ పిల్ల మొహం చూడరా ఎలా ఉందో, అడ్డంగా బుక్ అయిపోయానని అంటుంది. ఆ సూరజ్ గడు ముఖం చూడండి, అడ్డంగా బుక్ అయిపోయాను ఎలా ఉన్నాడో అని పారిజాతం అంటుంది. మోసం చేసిన వాడిని నమ్ముతాం, మనమే మోసపోతాం అని అంటుంది. సూరజ్ భలే ఇరుక్కున్నాడని జోష్న అనుకుంటుంది. ఈ విషయం గోడలు దాటి గేట్లు దాటి బయటకు పోకేలోపే ఈ పిల్లని గమ్మం దాటించండి, ఈ అవుట్ హౌస్ని అపవిత్రమైపోయింది కాబట్టి నేను ఉదయాన్నే ఆవుపంచకం వేసి క్లీన్ చేస్తానండి అని అంటుంది పారిజాతం. నువ్వు ఆగు పారిజాతం, లోకం అని సూరజ్ అంటాడు అని శివనారాయణ అంటాడు. లోకం కోడే కుయ్యకముందే వీడిని గెంటేయండి, వీడితో ఏం మాట్లాడేది లేదు అనేసి అంటుంది పారిజాతం. ఏం చెయ్యాలో ఆగు అనేసి, ఈ రాత్రి వేళ ఒక ఆడపిల్లతో గదిలో ఉన్నాడంటే సూరజ్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది కదండి అని అంటుంది పారిజాతం. నువ్వు ఆగు నేను మాట్లాడుతాను అని అంటుంది. వీడు అమాయకుడు కాదండి, అమ్మాయిలను తెచ్చుకునేవాడండి పారిజాతం అంటుంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు పారు అని అంటాడు కార్తీక్ లోపల నుంచి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని పారిజాతం అంటుకుంటుంది. ఎవరు అని అడుగుతుంది. నాదే పారు అంటాడు. వీడెప్పుడు వచ్చాడు అనుకుంటుంది. లోపల నుంచి మామిడికాయ ముక్కలు తింటూ వస్తాడు కార్తీక్ బయటికి. నువ్వెక్కడున్నావేంట్రా అని అడుగుతుంది పారు. నేనే కాదు నా బంగారం కూడా వచ్చింది అంటాడు కార్తీక్. లోపల నుంచి దీప కూడా బయటకు వస్తుంది. మీరేంట్రా అని అడుగుతాడు దశరథ. ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి, మీరంతా ఏంటి అవుట్ హౌస్ మీద దండయాత్రకు వచ్చారేంటి అనేసి అడుగుతాడు కార్తీక్. ఇక్కడ ఏదో జరగరాంది జరిగిపోతుందని పిన్ని తీసుకొచ్చిందిరా మమ్మల్ని అందరినీ అని చెప్తాడు. అవునా, ఏం జరుగుతుంది బారు అని అడుగుతాడు. ఆ అమ్మాయి సూరజ్ లవర్ని తెలియకుండా తీసుకువచ్చాడు వీళ్ళు అనేసి అంటుంది పారిజాతం. వీళ్ళకి వెళ్ళి పుస్తల తాడు తీసుకురా, పెళ్ళి కూడా చేసేద్దాం అని కార్తీక్ అంటాడు. లేకపోతే ఏంటి సార్ అనేసి శివనారాయణతో అంటాడు. ఈ అమ్మాయి ఎవరనుకున్నారు, పని మనిషా అని అడుగుతుంది పారిజాతం. అవును పని మనిషే, అమ్మగా మా ఇంట్లో
మా వీధిలో ఉంటుంది. పేరు బుజ్జి అని దీప అంటుంది. సూరజ్ హౌస్ శుభ్రంగా లేదంటే పాపం ఖాళీ లేక క్లీన్ చేసుకోవడం కుదరడం లేదని చెప్తే అని మా బావతో చెప్తే నేను సూరజ్ ఈ అమ్మాయిని పురమాయించానని దీప అంటుంది. ఆహా, మొదట నీతో చెప్పాను, అలాగే కదా చెప్పానని చెప్పేసి అంటుంది. ఏం చెప్పావు అంటుంది. ఏమీ చెప్పలేదు అని, ఏం జరిగిందో మాకు అంతా అర్థమైంది. నువ్వు చెప్పిన వాటికి తల ఊపడమే, లేదా పోలీసులకి పట్టిస్తానని దీప ఆ బుజ్జితో అంటుంది. మాట్లాడు బుజ్జి, నీతో ఏం చెప్పాను అంట. ఏమన్నావు అంటే ఏమన్నాను అంటే ఏమీ లేదు, నేను పని మనిషినే అని అంటుంది. రాత్రి టైంలో అయినా ఈ రాత్రి టైంలో ఇల్లు ఓడవడం ఏంటి, శుభ్రం చేయటం ఏంటి అనేసి అంటాడు. అదా నా గెలుపు కోసం సూరజ్ 6 నెలలు కష్టపడుతున్న ఇలాంటి సూరజ్ కోసం నేను పనమ్మాయిని తీసుకొచ్చాను అని అంటుంది. పైగా మేము ఊరికే రాలేదు అని కార్తిక్ అంటాడు. ఈ సూరజ్కి క్యారేజ్ కూడా, ఇంటి దగ్గర నుంచి క్యారియర్ కూడా తెచ్చామని కార్తిక్ అంటాడు. కావాలంటే చూడు, ఇది మీరు తెచ్చారా అని అడుగుతుంది పారిజాతం. అక్షరాల మేమే తెచ్చాం అని అంటాడు కార్తిక్. నువ్వు ఈ సీన్లోకి ఎంట్రీ ఇచ్చావంటేనే అర్థమైపోతుంది నా ప్లాన్ ఫ్లాప్ అయిందని పారిజాతం అంటుంది. బుజ్జమ్మ, శుభ్రం చేసింది చాలు, ఇక వెళ్ళిపో అని అంటాడు కార్తిక్. అలాగే సార్ అంటారు. జరిగింది చూశారు కదా, మీరే చెప్పండి, మేము కూడా వెళ్తాం అంటాడు. 2 ముక్కలు తినేసి అంటాడు. ఏంటి లోపల సూరజ్ ఉన్నాడు, కార్తిక్కి దీప ఉన్నారు, ఇవన్నీ ఏంటి నీకు కనిపించటం లేదా అంటాడు. అది కాదండి, లోపలికి ఆ అమ్మాయి వెళ్ళడం మాత్రమే చూశాను, లోపల వీళ్ళు ఉన్నారు అనుకోలేదండి అని అంటుంది. ఆ అమ్మాయిని సూరజ్ గాడు ఒక మాట ఏదైనా అంటే వాడికి సహకారం లేకుండా చేద్దామని నేను కళ్ళతో చూస్తుంది నిజం కాదు, మనసుతో చూడాలి. సూరజ్ మంచివాడని నాకు తెలుసు, సరిగ్గా చూడకుండా గడపెట్టి తాళం వేసింది ఎలా పారు అని అడుగుతాడు కార్తిక్. వీళ్ళందరికీ తెలిసిపోయింది, వీళ్ళని పంపించకపోతే నాకు బుద్ధి బయట పెడతాడు వీడు కార్తిక్ గాడు అని అనుకుంటుంది పారిజాతం. అప్పుడు ముసలోడు నా తాట తీస్తాడని అనుకుంటుంది. అయ్యో పారు, నువ్వు బయటకు గెలెలా పెట్టావు, అసలు సరిగ్గా చూడలేదా అని అడుగుతాడు కార్తిక్. అయినా పిల్లల ముందు పెద్దవాళ్ళు తల దించుకునేలా చేసావు, బుద్ధి లేదా అని శివనారాయణ అడుగుతాడు. సూరజ్ ఏమీ అనుకోక బాబు అంటాడు. అలాగే సార్ అంటాడు. నేను మీతో ముందే ఒక మాట చెప్పాల్సిందని సూరజ్ అంటాడు. తప్పు నాదే సార్ అంటాడు. సారీ సార్ అంటాడు. అది పద్ధతి, నువ్వు కూడా వాడికి సారీ చెప్పు అని శివనారాయణ అంటాడు. సారీ సూరజ్ అంటాడు. అయ్యో పెద్దవారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అంటాడు. నేను ఎలాంటి వాడినో మీకు అర్థమైంది, పర్వాలేదు అని అంటాడు. ఇక మీరు వెళ్ళండి అంటాడు. సుమిత్ర, కార్తిక్, దీప మీరు ఇంట్లో ఉండండి అంటే లేదు